సో గైస్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే 100 రూపీస్ ఉండేదండి, జస్ట్ 50 రూపీస్కే ప్రజెంట్ అయితే అభ్యర్థులకు అందచేయడం జరుగుతుంది తెలుగు మీడియంలో. టాప్ 10 మోడల్ పేపర్స్, దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో కూడా ఉన్నాయి. యాప్లో తీసుకోవచ్చు, లేదా నా యొక్క నంబర్ 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 50 రూపీస్ ఆ స్క్రీన్ షాట్ని నా వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు టాప్ 10 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది మోడల్ పేపర్స్ రూపంలో. నా నంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ మూమెంట్లో మనకి మంచి స్కోర్ సాధించడానికి ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ అవుతాయి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి విడుదల కావడం జరిగిందండి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. ఓకేనా, మరి ఇందులో మనకి వాచ్మెన్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, శానిటరీ వర్కర్ కావచ్చు, ఇవన్నిటిని కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే తీసుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. అఫీషియల్గా మనకి ఇది విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఎక్కడండి అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి అయితే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే ఇది విడుదల కావడము జరిగింది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. మరి వైల్ ఎన్క్లోజింగ్ ఏ కాపీ రెఫరెన్స్ అబౌట్ 6th seated I enclose here with 6 copies for the arranging immediate publication with the minimum space SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎడిషన్ అంటూ మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో 19వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ఇది కల్పించడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 19 to 2024. ఓకేనా, మరి ఏ విధంగా అప్లై చేయాలండి? అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ వాచ్మెన్, శానిటరీ వర్కర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ఇన్స్పెక్షన్ బంగ్లాస్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ప్రోఫార్మా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా యొక్క వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూడండి, SPS నెల్లూరు.ap.gov.in. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి అప్లికేషన్ని దాంతో మన మెమోసు, ఆధార్ కార్డు కావచ్చు, ఇతర కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి ఎక్కడండి, సో 26వ తారీఖు లోపు, ఓకే 26వ తారీఖు లోపు అప్లికేషన్ని మనము సబ్మిట్ చేయాలి. ఎక్కడ? సర్కిల్ ఆఫీస్ నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అనేటువంటి రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆఫీస్ దగ్గర. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అడ్రస్ క్లియర్ కదండి. చూద్దాం. మరి ఇక్కడ నెల్లూరు, ఆత్మకూరు, నెక్స్ట్ పొదాల్కలూర్, కావలి, కోవూర్, ఉదయగిరి, కావలి, ఈ యొక్క ప్లేసెస్లో మనకైతే ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓన్లీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వారు మాత్రమే అప్లై చేసుకోవాలి, వేరే వారికి ఆప్షన్ లేదు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా విడుదలవుతున్నాయండి నోటిఫికేషన్స్. ఆల్రెడీ చిత్తూరులో విడుదలైంది, కడపలో విడుదలైంది, ఇప్పుడు నెల్లూరు. సో మీరు ఏ జిల్లాకు చెందిన వారో కామెంట్ చేయండి, తప్పకుండా మీ జిల్లాలో వస్తే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. 15,000 జీతంతో అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఎన్ని రోజులు ఉంటుంది అనే డౌట్ రావచ్చు. ఉన్నన్ని రోజులు ఉంచుతారండి, అది ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. ఓకేనా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. మనకు ఎన్ని రోజులు వర్క్ చేయాలంటే అన్ని రోజులు కూడా చేయవచ్చండి. ఓకేనా, ఇందులో ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు, తీసేయడం అంటూ ఉండదు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా 10వ తరగతి చదివి ఉన్నట్లయితే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కొంత బెనిఫిట్ ఉంటుంది, కానీ ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మూడింటికి కూడా ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఓకే, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. మరి ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాల వయోపరిమితిని కల్పించారు. PH అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడం అయితే జరిగింది. మనం చేయాల్సిన వర్క్ ఏంటండి? రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆఫీసెస్లో వర్క్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్స్పెక్షన్ వర్క్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. విత్ ఇన్ 1 monthలో మీరైతే జాబ్లో ఉంటారండి వీటికైతే అప్లై చేస్తే. ఇది అఫీషియల్ అండి, అందరూ కూడా గమనించాలి. 19వ తారీఖు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, 26వ తారీఖు ముగుస్తుంది. కంప్లీట్గా మీకు మరి మెరిట్ బేసిస్ ప్రకారం అయితే వీటిని భర్తీ చేస్తారు.
ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.